హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో 10th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 9 రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ 10th రూల్ చూడండి. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం అంటే పర్టికులర్ టైమ్ ఇయర్ మెన్షన్ చేసినప్పుడు సిన్స్ రావాలి. ఫర్ ఎప్పుడు రావాలి? కొంతకాలానికి, కొంత సమయానికి అలా వచ్చినప్పుడు, అంటే పీరియడ్ ఆఫ్ టైం సందర్భంలో వచ్చిన సెంటెన్స్లో ఫర్ యూస్ చేయాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి వినండి. సిన్స్ ఎప్పుడు పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఎప్పుడు పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ మీరు వింటే క్లారిటీగా అర్థమవుతాయి. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 9 AM. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 9 AM. అక్కడ 9 AM అన్నారు, అంటే టైం ఇచ్చారు, పర్టికులర్ టైం అని మెన్షన్ చేశారు అక్కడ. సో అక్కడ నేను పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఏం రావాలన్నాను? సిన్స్ రావాలి అన్నాను, కానీ అక్కడ ఏమి ఇచ్చారు? ఫర్ ఇచ్చారు. అక్కడ ఫర్ రాకూడదు, సిన్స్ రావాలి. ఇంకొకటి ఏంటంటే, గుడ్డిగా సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, టైం కానీ ఇయర్ కానీ మెన్షన్ చేశారు అంటే సిన్స్ యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ హ్యాస్ ఫైండ్ డౌన్ ఏ లాట్ ఫర్ లాస్ట్ ఇయర్. ఇక్కడ లాస్ట్ ఇయర్ అన్నారు, ఇందాకనే చెప్పాను సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, టైం కానీ ఇయర్ కానీ ఇచ్చారు అంటే సిన్స్ యూజ్ చేయాలి అని. కానీ ఇక్కడ లాస్ట్ ఇయర్ అన్నారు, లాస్ట్ ఇయర్ అనేది పర్టికులర్ టైం వస్తుంది, అంటే పాయింట్ ఆఫ్ టైమే వస్తుంది. సో అక్కడ ఫర్ రాకూడదు, సిన్స్ రావాలి. సిన్స్ రావాలి అక్కడ. హీ హ్యాస్ ఫైండెడ్ డౌన్ ఏ లాట్ ఫర్ రాకూడదు, సిన్స్ లాస్ట్ ఇయర్. ఓకే, ఇది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 5 days. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 5 days. ఇక్కడ 5 days అన్నారు. సో పర్టికులర్ టైం అంటే పాయింట్ ఆఫ్ టైం కానీ ఏమి ఇవ్వలేదు, అక్కడ 5 days అన్నారు. అంటే అక్కడ ఏం రావాలి? పీరియడ్ ఆఫ్ టైం అనేది అన్నమాట అర్థం, అంటే కొంతకాలానికి అన్న సందర్భంలో, అంటే 5 daysకి అన్నట్టుగా. సో అక్కడ ఏం రావాలి? సిన్స్ రాకూడదు, ఫర్ రావాలి. శృతి హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ 2018. సిన్స్ అక్కడ టైం అంటే డేట్, పర్టికులర్ ఇయర్ నెంబర్ అనేది మెన్షన్ చేశారు. సో అక్కడ ఏం రావాలి? సిన్సే రావాలి. ఇది కరెక్ట్ సెంటెన్స్, అక్కడ నో ఎర్రర్, లాస్ట్ ఆప్షన్. సో గుర్తుపెట్టుకోండి, సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? పర్టికులర్ టైం కానీ డేట్ కానీ ఇయర్ కానీ మెన్షన్ చేసినప్పుడు మాత్రమే సిన్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే కొంతకాలానికి, కొంత సమయానికి, కొన్ని రోజులకి, ఇలాంటి సందర్భంలో మాత్రమే ఫర్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇలా 10th రూల్ ప్రకారము ఎర్రర్ని ఎలా డిఫైన్ చేయాలి అంటే, ఎలా కనుక్కోవాలి ఎర్రర్ అంటే ఈ విధంగా కనుక్కోవాలి. సో ఇదైతే 10th ఎగ్జాంపుల్. నేను ఇదే కాదు, మోర్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవే కాకుండా మాక్ టెస్ట్ కానీ అండ్ మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మోర్ ఎగ్జాంపుల్స్ వస్తుంటాయి. సో అవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.